వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. అయితే ఈ పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో ఇప్పటికే చర్చ జరిగిందని, కేసును సిబిఐకి అప్పగించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిబిఐ విచారణ అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున కోర్టుకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావుకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.